హలో ఇయర్స్ లాస్ట్ క్లాస్లో మనం బ్రష్ టూల్ గురించి చూసాం కదా. ఇప్పుడు దీనిలో వచ్చేసి కలర్ రిప్లేస్మెంట్ టూల్ గురించి చూద్దాం. అండ్ పెన్సిల్ టూల్ అనేది కామన్ యాజ్ యూజువల్ బ్రష్ టూల్ లాగే ఇది కూడా వర్క్ అవుతుంది. కలర్ రిప్లేస్మెంట్ టూల్ అనేది ఏం చేస్తుందంటే మనం ఒక కలర్ పైన జస్ట్ అప్లై చేసామంటే ఆ కలర్ వేరే కలర్తో రిప్లేస్ అయిపోతుంది అన్నమాట. ఒక ఫోటో తీసుకొని జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ని సింపుల్గా రీప్లేస్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్లూ ఉన్న ప్లేస్లో మొత్తం గ్రీన్ కలర్ అప్లై చేసామంటే కంప్లీట్ డ్రెస్ కలర్ అనేది గ్రీన్ టైప్లోకి మారిపోతుంది. జస్ట్ ఇక్కడ గ్రీన్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలనుకుంటామో ఆ కలర్ని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో తీసుకొని ఆ తర్వాత ఈ బ్రష్ కలర్ రిప్లేస్మెంట్ బ్రష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇలా సింపుల్గా అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే ఆ టూల్ని రబ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సో మనం కంప్లీట్గా ఏ డ్రెస్ కలర్నైనా కూడా డ్రెస్ కలర్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా కలర్ని రీప్లేస్ చేసేయచ్చు. వెరీ సింపుల్ అండ్ బేసిక్ లెర్నర్స్కి ఇది బాగా ఉపయోగపడే టూల్. అది ఆ ఫోటోషాప్ 7లో అయితే ఈ ఆప్షన్ అనేది ఉండదు. అండ్ 7లో కూడా ఈ అవుట్పుట్ అనేది తీసుకురావచ్చు, బట్ వేరే మెథడ్స్లో తీసుకురావాల్సింది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి మార్చేసాం. సేమ్ ఇక్కడ కూడా ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్లోకి మార్చేసుకోవచ్చు. సో ఇది ప్రీవియస్లీ ఎలా ఉండేది, మామూలుగా ఇలా ఉండేది. దాన్ని మనం చేంజ్ చేసిన తర్వాత ఇలా కలర్ అనేది సింపుల్గా చేంజ్ అయిపోయింది. ఈవెన్ డ్రెస్కనే కాదు ఎక్కడైనా కూడా మనం కలర్ అనేది రిప్లేస్ చేయాలి అనుకుంటే వేరే ఎలా అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఈ ఇమేజ్లో ఫేస్లో ఏదైనా ఫ్లాగ్ కలర్ లాంటిది అప్లై చేయాలి అనుకోండి. ఇక్కడ ఫస్ట్ రెడ్ తీసుకొని ఇక్కడ జస్ట్ మనం అప్లై చేస్తాం. తర్వాత వైట్ ఇక్కడ బ్రష్ ఈ కలర్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లై అవుతూ ఉంటుంది అనమాట. అది అప్లై చేసామంటే కంప్లీట్ వైట్ బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది, బట్ వైట్ అనేది కనిపించదు. గ్రీన్ సో అలా అప్లై చేసేయచ్చు. కంప్లీట్ ఫేస్ అనేది మనం ఎక్కడైనా కూడా దీనిలో తీసుకొని ఇప్పుడు మొత్తం ఫేస్ మొత్తం కూడా వేరే ఫార్మాట్లోకి మనం వేరే కలర్స్లోకి ఎల్లో కలర్లో అలా కన్వర్ట్ చేసేయాలనుకున్నప్పుడు కంప్లీట్ ఎల్లో షేడ్ అనేది వచ్చేస్తుంది. కంప్లీట్ ఫోటో మొత్తం కూడా ఎల్లో షేడ్లోకి మార్చుకోవాలనుకుంటే ఎల్లోకి చేంజ్ చేసేయచ్చు. కంప్లీట్ ఇమేజ్ అనేది ఎల్లో షేడ్కి అయిపోతుంది అనమాట. సో ఈ కలర్ రిప్లేస్మెంట్ని ఇలా తీసుకొని ఈ కలర్ రిప్లేస్మెంట్ అండ్ ఇక్కడ ఈ ఆప్షన్లో వచ్చేసి కలర్ మాత్రమే ఉంచుకోవాలి. అండ్ సాచురేషన్ హియర్ అని వస్తే ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ అయిపోతుంది. అది కూడా డిఫరెంట్ కలర్లోకి ఎలా వస్తుంది అనేది చూద్దాం. అండ్ కలర్ కాకుండా హ్యూ అని తీసుకున్నామంటే ఇక్కడ ఏ కలర్ అయినా తీసుకోండి, ఆ కలర్కే ఇంకొకవేళ మరీ బ్లూ కలర్ కాకుండా నార్మల్ బ్లూలో చేంజ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ రెడ్ తీసుకున్నాం అనుకోండి, రెడ్ షేడ్ అనేది వచ్చేస్తుంది లైట్ రెడ్ షేడ్లో. అదే కలర్ తీసుకుంటే కంప్లీట్ రెడ్ షేడ్ అనేది వస్తుంది అన్నమాట. అదే కలర్ తీసుకున్నాం అనుకో, కలర్ తీసుకుంటే కంప్లీట్ రెడ్గా మారిపోతుంది. సో మనం ఇక్కడ తీసుకున్న ఆప్షన్ బట్టి ఇక్కడ కలర్స్ అనేవి రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అదే సాచురేషన్ తీసుకున్నా అంటే ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ లాగా మారిపోతుంది ఎక్కువ కలర్లోకి. డీసాచురేషన్ అయితే బ్లాక్ అండ్ వైట్ మారిపోతుంది. ల్యూమినసిటీ ఇది డిఫరెంట్. సో మోస్ట్లీ అండ్ మనకి కొంచెం కలర్ఫుల్గా అనిపించడానికి ఓన్లీ కలర్ మాత్రమే బాగా యూజ్ అవుతుంది. దాన్ని అప్లై చేసామంటే మనం ఇక్కడ తీసుకునే కలర్ని బట్టి ఫోటో షేడ్ కూడా కలర్స్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా సింపుల్గా మార్చేసేయచ్చు. అందరికీ ఉపయోగపడే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్ దేనిలో అయినా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.